ఈరోజు మనం చర్చించబోయే అతి ముఖ్యమైన చాప్టర్ విటమిన్లు వ్యాధులతో పాటుగా అంత ప్రాముఖ్యత కలిగినటువంటి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ హార్మోన్లలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి ఏ గ్రంథుల నుంచి విడుదలవుతాయి, ఆ గ్రంథి యొక్క పేరు, ఆకారం, దాని యొక్క పనితీరు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ గ్రంథి తీసుకున్నారనుకోండి, థైరాయిడ్ గ్రంథి యొక్క ఆకారం, దాని నుంచి విడుదలయ్యే హార్మోన్లు, ఆ హార్మోన్లు చేసే విధులు. పిట్యూటరీ గ్రంథి తీసుకుంటే పిట్యూటరీ గ్రంథి యొక్క ఆకారం, దాని నుంచి విడుదలయ్యే హార్మోన్లు, వాటి యొక్క పని. అంటే హార్మోన్లు ఏం పని చేస్తాయి, హార్మోన్ల ద్వారా జరిగేటువంటి ప్రధానమైనటువంటి విధులు. హార్మోన్లు అంటే వాస్తవం లిటరల్లీ వాట్ ఆర్ హార్మోన్స్? మానవ శరీరంలో ఒక ప్రాంతంలో ఉత్పత్తి అయి, మానవ శరీరంలో ఒక భాగంలో లేదా ఒక ప్రాంతంలో ఉత్పత్తి అయి తమ యొక్క ప్రభావాన్ని వేరొక భాగానికి చూపే జీవ రసాయన పదార్థాలను హార్మోన్లు అని అంటారు. శరీరంలో ఒక భాగంలో ఉత్పత్తి అవుతూ తమ యొక్క ప్రభావాన్ని వేరొక చోట చూపే కారకాలను హార్మోన్లు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించుస్తే థైరాయిడ్ గ్రంథి మానవుని యొక్క మెడ భాగంలో ఉంటూ తన యొక్క ప్రభావాన్ని శరీరం అంతా చూపుతుంది. పిట్యూటరీ గ్రంథి మెదడు యొక్క క్రింది భాగంలో ఉంటూ తన యొక్క ప్రభావాన్ని శరీరం అంతా చూపుతుంది. థైమస్ గ్రంథి ఛాతీ యొక్క గుండె అంత భాగం అంటే శరీరంలోని ఒక భాగంలో లేదా ఒక ప్రాంతంలో ఉత్పత్తి అవుతూ తన యొక్క ప్రభావాన్ని శరీరం అంతా చూపే జీవ రసాయన పదార్థాలను హార్మోన్లు అని అంటారు. హార్మోన్లను మొట్టమొదటిసారిగా బేలిస్ మరియు బేట్స్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ హార్మోన్లు సాధారణంగా శరీరంలోని ఒక భాగం నుంచి మరొక భాగంలో ఒక ప్రాంతంలో ఉత్పత్తి అవుతాయి, మరొక భాగంలోకి సరఫరా అవుతాయి. ఎలా జరుగుతుంది హార్మోన్ల యొక్క అంటే ఒక ప్రాంతంలో ఉత్పత్తి అయ్యి మరొక ప్రాంతంలో తమ యొక్క ప్రభావాన్ని చూపటాన్ని చాలా బ్యూటిఫుల్గా జరుగుతుంది. ఈ హార్మోన్లు ఒక కణం నుంచి మరొక కణం, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మెడ భాగంలో ఉత్పత్తి అయినటువంటి థైరాయిడ్ గ్రంథి శరీరంలోని వివిధ భాగాల్లో చూపడానికి అనేక కణాలను దాటుకొని, అనేక కణజాలాలను దాటుకొని, అనేక అవయవాలను దాటుకొని నిర్దిష్టమైనటువంటి టార్గెటెడ్ ఆర్గాన్కి వెళ్ళాలి. అంటే ఈ ప్రభావాన్ని హార్మోన్లు తమ యొక్క ప్రభావాన్ని శరీరం అంతా చూపటాన్ని సిగ్నల్ ట్రాన్స్డక్షన్ అని అంటారు. వెరీ ఇంపార్టెంట్. హార్మోన్ల యొక్క చలనాన్ని లేదా హార్మోన్ల యొక్క గమనాన్ని శరీరంలోని ఒక భాగం నుంచి మరొక భాగంలోకి హార్మోన్ల యొక్క గమనం లేదా ప్రభావాన్ని చూపటాన్ని సిగ్నల్ ట్రాన్స్డక్షన్ అని అంటారు. సో హార్మోన్ల యొక్క ప్రభావం అసలు ఎలా ఉంటాయి, ఏంటి వీటి యొక్క పనితీరు అనుకున్నప్పుడు హార్మోన్లను వేరొక పదార్థాలతో కంపేర్ చేసి చూస్తే ఎంజైమ్లు మరియు హార్మోన్లతో పోల్చి చూడగా హార్మోన్లను గురించి మీరు సంక్లిష్టంగా తెలుసుకోవచ్చు. ఎంజైమ్లు శరీరంలో ఏ భాగంలో అయితే ఉత్పత్తి అవుతాయో అదే భాగంలో చర్యను చూపుతాయి. ఉత్పత్తి మరియు చర్యను చూపే భాగాలు ఒకటే. ఉత్పత్తి మరియు చర్య. ఫర్ ఎగ్జాంపుల్ టైలిన్, నోటిలో విడుదలయ్యే టైలిన్ అనే ఎంజైమ్ నోటిలో విడుదలవుతుంది, తన యొక్క ప్రభావాన్ని నోటిలోనూ చూపుతుంది. రెనిన్ అనే ఎంజైమ్ జీర్ణాశయంలో ఉత్పత్తి అవుతుంది, తన యొక్క ప్రభావాన్ని జీర్ణాశయంలో చూపుతుంది. అంటే ఎంజైమ్లు తమ యొక్క ప్రభావాన్ని ఎక్కడైతే చూపుతాయో అక్కడ మాత్రమే విడుదలవుతాయి. కానీ హార్మోన్లు అవి ఒక భాగంలో ఉత్పత్తి అవుతూ తమ యొక్క ప్రభావాన్ని మరొక భాగంలో చూపుతాయి. తమ యొక్క ప్రభావాన్ని మరొక ప్రాంతం లేదా మరొక భాగంలో చూపుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్టు థైరాయిడ్ గ్రంథి మెడ భాగంలో ఉత్పత్తి అవుతే తన ప్రభావాన్ని శరీరం అంతా చూపుతుంది. పిట్యూటరీ గ్రంథి మెడ భాగంలో, అధివృక్క గ్రంథి వృక్కాలు మూత్రపిండాలపై టోపీ ఆకారంలో ఉన్నటువంటి ఈ గ్రంథి మూత్రపిండాలపై ఉంటుంది, కానీ తన యొక్క ప్రభావాన్ని శరీరం అంతా చూపుతుంది. అంటే శరీరంలోని ఒక భాగంలో ఉత్పత్తి అవుతూ మరొక భాగంలో ప్రభావాన్ని చూపే దాన్ని హార్మోన్లని, ఉత్పత్తి మరియు చర్యను చూపే భాగాలు రెండు ఒకటే అయితే దాన్ని ఎంజైమ్ అంటారు. ఎంజైమ్లు రసాయనికంగా ప్రోటీన్లతో ఏర్పడిన పదార్థాలు. మరి హార్మోన్లు దాదాపుగా అన్ని హార్మోన్లు స్టెరాయిడల్ లేదా కొలెస్ట్రాల్తో ఏర్పడినవి.
కొలెస్టరాల్తో ఏర్పడినవి. స్టిరాయిడల్ లేదా కొలెస్టరాల్ పదార్థాలతో ఏర్పడినవి హార్మోన్లు. ప్రోటీన్లతో ఏర్పడినవి ఎంజైములు. ప్రోటీన్లతో ఏర్పడినవి ఎంజైములు. ఎంజైముల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఎంజైమాలజీ అని అంటారు. ఎంజైమ్ యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఎంజైమాలజీ అని అంటారు. హార్మోన్ల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఎండోక్రైనాలజీ అని అంటారు. హార్మోన్ల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఎండోక్రైనాలజీ అని, ఎంజైమ్ల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఎంజైమాలజీ అని. ఎందువలన హార్మోన్ల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఎండోక్రైనాలజీ అని అంటారు? సాధారణంగా హార్మోన్లు గ్రంథుల నుండి విడుదలవుతాయి. హార్మోన్లు విడుదలయ్యే గ్రంథుల నుంచి విడుదలయ్యే హార్మోన్లలో రెండు రకాలైనటువంటి భాగాలు ఉంటాయి. ఒకటి బహిస్రావి భాగం మరియు అంతఃస్రావి భాగం. బహిస్రావి మరియు అంతఃస్రావి. హార్మోన్లు సాధారణంగా గ్రంథుల నుంచి విడుదలవుతాయని చెప్పుకున్నాం. ఈ గ్రంథుల్లో బహిస్రావి మరియు అంతఃస్రావి అనే రెండు భాగాలు ఉంటాయి. బహిస్రావి భాగం నుండి సాధారణంగా ఎంజైమ్లు, బహిస్రావి భాగాన్ని ఇంగ్లీష్లో ఎక్సోక్రైన్, అంతఃస్రావి భాగాన్ని ఎండోక్రైన్ అని అంటారు. బహిస్రావి భాగాన్ని ఎక్సోక్రైన్ మరియు అంతఃస్రావి భాగాన్ని ఎండోక్రైన్. బహిస్రావి భాగాన్ని భాగం నుంచి సాధారణంగా ఇతర పదార్థాలు అయినటువంటి వేరే పదార్థాలు విడుదలవుతాయి. కానీ అంతఃస్రావి భాగం నుండి హార్మోన్ల విడుదల జరుగుతుంది. కనుక హార్మోన్లు గ్రంథులలోని అంతఃస్రావి భాగం నుంచి విడుదలవుతాయి కనుక హార్మోన్లు గ్రంథులలోని అంతఃస్రావి భాగం నుంచి విడుదలవుతాయి కనుక హార్మోన్ల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఎండోక్రైనాలజీ అని అంటారు. హార్మోన్ల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఎండోక్రైనాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంజైమ్ల యొక్క అధ్యయన శాస్త్రం ఎంజైమాలజీ. హార్మోన్ల యొక్క అధ్యయన శాస్త్రం. ఎందువల్ల ఎండోక్రైనాలజీ? హార్మోన్లు గ్రంథులలో నుంచి విడుదలవుతాయి. గ్రంథులలోని అంతఃస్రావి భాగం నుంచి విడుదలవుతాయి కనుక ఈ అంతఃస్రావి భాగాన్ని ఇంగ్లీష్లో ఎండోక్రైన్ భాగం అంటారు. కనుక ఈ అంతఃస్రావి భాగం నుంచి విడుదలయ్యే హార్మోన్లను ఎండోక్రైన్స్ అంటారు. సాధారణంగా ఎంజైమ్ల యొక్క చలనం సాధారణంగా వేగంగా ఉంటుంది. కానీ హార్మోన్ల యొక్క చలనం కొంచెం నిదానంగా ఉంటుంది. హార్మోన్ ఎంజైమ్తో పోలిస్తే. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్స్. ఎంజైమ్లు సాధారణంగా చర్య అనంతరం అలాగే ఉంటాయి. చర్యానంతరం. వీటిని జీవ ఉత్ప్రేరకాలు అని చెప్పుకున్నాం ఇంతకుముందు. జీవ ఉత్ప్రేరకాలు లేదా బయోకెటలిస్ట్ అంటే ఏ బీగా మారగా దానికి దోహదం చేసిన ఎంజైమ్ ఏ ఉన్నప్పుడు అలాగే ఉంటుంది, బి ఏర్పడిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. చర్యానంతరం మరియు చర్యకు ముందు ఒకే రకంగా ఉండేవి ఎంజైమ్లు. కానీ ఇవి చర్యానంతరం అదృశ్యమయ్యే కారకాలు. చర్యానంతరం యథావిధిగా ఉంటాయి. కానీ చర్యానంతరం అదృశ్యమయ్యే, చర్యతోటి పాటుగా అదృశ్యమయ్యేవి. ఇవి ఓన్లీ రసాయనిక చర్యను మాత్రమే దోహదం చేస్తాయి. కానీ ఇవి శరీర సమతా స్థితిని హోమియోస్టాసిస్ను కొనసాగిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. హార్మోన్లు శరీరంలో ఒక భాగంలో విడుదలైతే తమ యొక్క ప్రభావాన్ని మరొక భాగంలో చూపే వాటిని హార్మోన్లని, శరీరంలో ఉత్పత్తి మరియు చర్యను చూపే భాగాలు రెండు ఒకటే అయితే వాటిని ఎంజైమ్లని. ఎంజైమ్లు రసాయనికంగా ప్రోటీన్లతో ఏర్పడిన పదార్థాలు, హార్మోన్లు రసాయనికంగా స్టిరాయిడల్ లేదా కొలెస్ట్రాల్తో ఏర్పడిన పదార్థాలు. ఎంజైమ్ల యొక్క అధ్యయన శాస్త్రం ఎంజైమాలజీ, హార్మోన్ల యొక్క అధ్యయన శాస్త్రం ఎండోక్రైనాలజీ. ఎందుకంటే హార్మోన్లు గ్రంథుల నుంచి విడుదలవుతాయి. గ్రంథుల్లోని అంతఃస్రావి భాగాన్ని ఎండోక్రైన్ భాగం అన్నాం కాబట్టి. హార్మోన్ల యొక్క ఎంజైమ్ల యొక్క చలనం వేగంగా ఉంటుంది. వెన్ కంపేర్డ్ టు ఎంజైమ్స్ హార్మోన్ల యొక్క చలనం కొంచెం తక్కువ నిదానంగా ఉంటుంది. చర్యానంతరం అదృశ్యమవని కారకాలు ఎంజైమ్లు. చర్యానంతరం అదృశ్యమయ్యే కారకాలు హార్మోన్లు. చర్యానంతరం యథావిధిగా ఉండే కారకాలు అంటే రసాయనిక చర్యను మాత్రమే దోహదం చేస్తాయి. ఇవి శరీరంలో మిగిలిన దీనివల్ల ఎటువంటి రసాయనిక చర్యలు తప్ప వీటి వలన ఎటువంటి చర్య ఉండదు, ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ హార్మోన్లు
ఇవి రసాయనిక చర్యను చేస్తూ శరీరంలోని సమతా స్థితిని నెలకొల్పే అతి ముఖ్యమైన కారకాలు. శరీరంలో సమతా స్థితిని నెలకొల్పే అతి ముఖ్యమైన కారకాలను హార్మోన్లు అంటారు. సమతా స్థితిని నెలకొల్పే అతి ముఖ్యమైన కారకాలను హార్మోన్లు అంటారు. ఇది హార్మోన్లకు సంబంధించినటువంటి వ్యత్యాసాలు. ఎంజైమ్లతో పోల్చి చూడగా హార్మోన్లలో మనకు కనిపించినటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసాలు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ప్రతి ఒక్క హార్మోన్ లేదా ప్రతి ఒక్క గ్రంథి దాని యొక్క ప్రధానమైనటువంటి విధి, దాని యొక్క ప్రధాన హార్మోన్, దాని ద్వారా దాని యొక్క విధి అంటే గ్రంథులు నిర్వహించే విధి, గ్రంథులు సాధారణంగా అవి నిర్వహించే విధి మరియు అవి వాటి యొక్క ఆకారం, విడుదలయ్యే హార్మోన్లు. లోపం వలన వ్యాపించే వ్యాధులు, లోపం వలన వచ్చే వ్యాధులు. ఈ 4 టాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వైల్ డిస్కసింగ్ హార్మోన్స్. హార్మోన్ల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఎండోక్రైనాలజీ అన్నాం, ఎందుకంటే గ్రంథుల్లోని అంతఃస్రావి భాగం నుంచి విడుదలవుతుంది కనుక. ఒక్కొక్క గ్రంథి గురించి డిస్కస్ చేస్తూ ముందుకు వెళ్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 1 పిట్యూటరీ గ్రంథి. పిట్యూటరీ గ్రంథి లేదా పీయూష గ్రంథి లేదా మాస్టర్ గ్లాండ్. పిట్యూటరీ గ్రంథి, పీయూష గ్రంథి లేదా మాస్టర్ గ్రంథి అయినటువంటి ఈ గ్రంథి మానవ శరీరంలోని మెదడు యొక్క క్రింది భాగంలో వేలాడుతూ పియర్ పండు ఆకారంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన గ్రంథి. ఎందువల్ల దీన్ని మాస్టర్ గ్రంథి అని అంటారు? వై దిస్ ఈజ్ మాస్టర్ గ్లాండ్? శరీరంలోని మిగిలిన గ్రంథులను మరియు మిగిలిన హార్మోన్ల యొక్క ప్రభావాన్ని చూపే అతి ముఖ్యమైనటువంటి గ్రంథి. ఈ గ్రంథి థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాయిడ్ గ్రంథి దగ్గర నుంచి శరీరంలోని మిగిలిన అన్ని ఇతర హార్మోన్లు మరియు గ్రంథులను నియంత్రించే అతి ముఖ్యమైన గ్రంథి. దీని ద్వారా ఏమవుతుంది? శరీరంలోని మిగిలిన హార్మోన్ థైరాయిడ్ గ్రంథి, లేకపోతే అధివృక్క గ్రంథి, లేకపోతే మానవ శరీరంలోని మిగిలిన అన్ని ఇతర గ్రంథులను ప్రభావితం చేసే అతి ముఖ్యమైన గ్రంథి. ఇది ఏం చేస్తుంది? ఇది ఏ ఆకారంలో ఉంటుంది? పియర్ పండు ఆకారంలో ఉంటుంది. మానవ శరీరంలోని అతి చిన్న గ్రంథి అన్నా కూడా ఈ గ్రంథే వస్తుంది, పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్రంథి. పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్రంథి మానవ శరీరంలోని అతి చిన్న గ్రంథి. జస్ట్ 1.5 గ్రామ్స్ బరువు కలిగినటువంటి గ్రంథి. 1.5 గ్రామ్స్ బరువు కలిగి ఆకారం పియర్ పండు ఆకారం రూపంలో ఉంటుంది. ఇలా పియర్ పండు ఆకారం. పియర్ ఫ్రూట్ షేప్డ్ గ్లాండ్ 1.5 గ్రామ్స్. కానీ ఇది శరీరంలో దాదాపుగా అన్ని జీవక్రియలను నిర్వర్తించే అతి ముఖ్యమైన గ్రంథి. శరీరంలోని అన్ని జీవక్రియలను నిర్వర్తించే దాదాపుగా అన్ని జీవక్రియలను నియంత్రించే స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని హార్మోన్ల విడుదల దగ్గర నుంచి థైరాయిడ్, అధివృక్క గ్రంథి మరియు శిశు జననాన్ని కూడా మానవుని యొక్క పెరుగుదలను దోహదం చేసే గ్రోత్ హార్మోన్ లేదా సొమాటోట్రాపిక్ హార్మోన్ను విడుదల చేసే అతి ముఖ్యమైన గ్రంథి. చూడండి, 1.5 గ్రామ్సే దీని బరువు, కానీ 3 లంబికలను కలిగి ఉంటుంది. 1.5 గ్రామ్స్ బరువు కలిగినప్పటికీ ఇది 3 లంబికలను కలిగి ఉంటుంది. నెంబర్ 1 పూర్వలంబిక, పరలంబిక మరియు మధ్యలంబిక. యాంటీరియర్ లోబ్, పోస్టీరియర్ లోబ్ అండ్ ఇంటర్మీడియట్ లోబ్. పియర్ పండు ఆకారంలోని పిట్యూటరీ గ్రంథి సాధారణంగా 3 లంబికలను కలిగి ఉంటుంది. పూర్వలంబిక, పరలంబిక మరియు మధ్యలంబిక. పూర్వలంబిక విడుదల చేసే హార్మోన్లను ట్రాపిక్ హార్మోన్లు అని అంటారు. పూర్వలంబిక విడుదల చేసే హార్మోన్లను ట్రాపిక్ హార్మోన్లు అని అంటారు. ట్రాపిక్ హార్మోన్స్. శరీరంలోని మిగిలిన హార్మోన్లను ప్రభావితం చేసే అతి ముఖ్యమైన హార్మోన్లు. ఈ హార్మోన్లు
మిగిలిన హార్మోన్లు ప్రభావితం చేస్తాయి. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, పేరులో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే థైరాయిడ్ యొక్క స్రావాలను ప్రభావితం చేసే హార్మోన్, థైరాయిడ్ యొక్క స్రావాలను ప్రభావితం చేసే